మీరు ప్రతి నెల జీతం తీసుకున్న ఎంప్లాయేనా? శాలరీ వస్తుంది, అలాగే సేవింగ్స్ కూడా చేస్తున్నారా? కానీ ఒక గవర్నమెంట్ స్కీమ్ ఉంది. దీనిలో పెట్టిన మనీ సేఫ్, అలాగే రిటర్న్స్ కూడా ట్యాక్స్ ఫ్రీ. మెచ్యూరిటీ అమౌంట్ కూడా ట్యాక్స్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. అదే పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఈ వీడియో పూర్తయ్యేలోపు పీపీఎఫ్ ఎలా పనిచేస్తుంది, అలాగే ఎంత కట్టాలి, ఎంత పెట్టాలి, అలాగే ఎవరికి బెస్ట్ కాదు అన్ని కంప్లీట్ గా తెలుసుకుందాం. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో మనం పర్సనల్ ఫైనాన్స్, అలాగే స్టాక్ మార్కెట్ న్యూస్, ఇన్వెస్ట్మెంట్స్, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో ఇవాళ మనం మాట్లాడేది పీపీఎఫ్ అంటే ఏమిటి, ఎందుకు చాలా మంది ఎంప్లాయీస్ ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో మనం దీని గురించి మాట్లాడుకోవాలి. పీపీఎఫ్ అంటే ఏమిటి? పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అంటే గవర్నమెంట్ బ్యాక్డ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో బ్యాంక్స్ మూసుకున్న, అలాగే మార్కెట్ పడిపోయినా మీ మనీకి రిస్క్ అనేది చాలా తక్కువ. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ ని ముఖ్యంగా ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, అలాగే బిజినెస్ వాళ్ళు, హౌస్ వైఫ్స్, అలాగే అందరూ ఓపెన్ చేయొచ్చు. పీపీఎఫ్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేయవచ్చు, దీని గురించి మాట్లాడుకోవాలి. ఇండియన్ సిటిజన్ అయితే పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మైనర్ పిల్లలు పేరుతో పేరెంట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఎన్ఆర్ఐ అయితే కొత్త పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. ఒక్కో వ్యక్తికి ఒక్కో అకౌంట్ అనమాట. సో ఎక్కడ ఓపెన్ చేయాలి? పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి డిఫరెంట్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. అదే ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, అలాగే ఇండియన్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా బ్యాంక్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా మంది బ్యాంక్స్ లో మొబైల్ యాప్ నుంచి ఓపెన్ చేసే ఆప్షన్ కూడా ఉంది. సో మినిమం మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అనేది మాట్లాడుకోవాలి. పీపీఎఫ్ లో మినిమం సంవత్సరానికి 500 పెట్టాలి. అంతకంటే తక్కువ అయితే అకౌంట్ ఇన్యాక్టివ్ అవుతుంది. మాక్సిమం ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 1.5 లక్షల వరకు మాత్రమే పెట్టొచ్చు. ఒకేసారి కూడా పెట్టుకోవచ్చు, లేదా మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఉదాహరణకు నెలకు 12,500 పెట్టిన ఇయర్ కి 1.5 లక్షలు అవుతుంది. ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అనేది మనం మాట్లాడుకోవాలి. పీపీఎఫ్ కి గవర్నమెంట్ ప్రతి క్వార్టర్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఇంట్రెస్ట్ రేట్ 7% పైగా రేంజ్ లో ఉంటుంది. ఈ రేట్ ఫ్యూచర్ లో చేంజ్ కావచ్చు. అయితే పీపీఎఫ్ లో వచ్చే ఇంట్రెస్ట్ కి కూడా కాంపౌండింగ్ బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అదే లాంగ్ టర్మ్ వెల్త్ సీక్రెట్ అని మనం మాట్లాడుకోవాలి. లాక్ ఇన్ పీరియడ్ ఎంత ఉంటుంది? పీపీఎఫ్ లాక్ ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలు. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అయితే కొన్ని రూల్స్ ప్రకారం లోన్ ఫెసిలిటీ, పార్షియల్ విత్ డ్రాల్, అలాగే ఎక్స్టెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో లోన్ ఫెసిలిటీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా మందికి తెలియని విషయం, పీపీఎఫ్ పై లోన్ కూడా తీసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత రూల్స్ ప్రకారం లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఎమర్జెన్సీలో కూడా కొంత హెల్ప్ అవుతుంది. పార్షియల్ విత్ డ్రావల్ 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు మొత్తం మనీ తీసుకోలేరు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రూల్స్ ప్రకారం కొంత అమౌంట్ విత్ డ్రా చేయవచ్చు. అంటే ఎమర్జెన్సీ అవసరాలకు ఉపయోగపడుతుంది. మనం ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పీపీఎఫ్ ని చాలా మంది చూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. సెక్షన్ 80C కింద ఇన్వెస్ట్మెంట్ కి ట్యాక్స్ బెనిఫిట్, వచ్చే ఇంట్రెస్ట్ కి ట్యాక్స్ లేదు, అలాగే మెచ్యూరిటీ అమౌంట్ కి కూడా ట్యాక్స్ ఉండదు. దీనిని ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్ అంటారు. అదే త్రిబుల్ బెనిఫిట్. సో మనం ఒక ఎగ్జాంపుల్ నుంచి చూద్దాం. మీరు ప్రతి నెల 10,000 పెట్టారని అనుకుందాం. అంటే ఇయర్ కి 1,20,000 అనమాట. సో 15 సంవత్సరాల పాటు కంటిన్యూ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ కి 18 లక్షలు. కాంపౌండింగ్ వల్ల ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతూ మంచి కార్పస్ బిల్డ్ అవుతుంది. అలాగే ఫ్యూచర్ ఇంట్రెస్ట్ మీద ఫైనల్ అమౌంట్ ఆధారపడి ఉంటుంది. పీపీఎఫ్ ఎవరికి బెస్ట్? పీపీఎఫ్ బెస్ట్ ఆప్షన్ ఎవరికంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, లో రిస్క్ ఇన్వెస్టర్, లాంగ్ టర్మ్ సేవింగ్స్ చేయాలనుకునే వాళ్ళు, రిటైర్మెంట్ ప్లానింగ్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ ఉన్న వాళ్ళకు చాలా యూస్ఫుల్. పీపీఎఫ్ ఎవరికి కాదు? మీకు షార్ట్ టర్మ్ లో మనీ కావాలంటే పీపీఎఫ్ సరైన ఆప్షన్ కాదు. హై రిటర్న్స్ మాత్రమే కావాలి. అలాగే మార్కెట్ రిస్క్ తీసుకోగలను అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూడొచ్చు. కానీ సేఫ్టీ ప్లస్ ట్యాక్స్ సేవింగ్, అలాగే లాంగ్ టర్మ్ వెల్త్ కోసం పీపీఎఫ్ ఇప్పటికీ ఒక ఎక్సలెంట్ గవర్నమెంట్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇలాంటి స్కీమ్స్ ఇంకా స్టాక్ మార్కెట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.